నక్క మరియు కోడిపుంజు. ఒక రోజున ఓ నక్క ఆకలితో మలమల్లాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతుంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అది ఒక చెట్టు కొమ్ము మీద కూర్చుని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ కోడిపుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది నక్క. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలంట. అందుచేత క్రిందకు దిగిరా, మనిద్దరము స్నేహితుల్లాగా మలుసుకుందాం అంది. ఆ జిత్తులు మారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో మన కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది, అవును మిత్రమా, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. లోపల కోడిపుంజు నక్క బారి నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ చివరికి ఇలా అంది, అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు. వాళ్ళను కూడా రాని, అందరం కలిసి అప్పుడు పండుగ చేసుకుందాం. ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే. ఇంతకీ ఎవరు వస్తున్నారు మిత్రమా అని అడిగింది నక్క. వేటకుక్కలు, వాటి స్నేహితులు జవాబిచ్చింది పుంజు. వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకటం మొదలుపెట్టింది. వాటి కంటపడితే చావటం ఖాయం అనుకున్నది నక్క. అలా భయంతో వణుకుపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరిగెత్తి పారిపోయింది. నీతి: మోసాన్ని మోసంతోనే జయించాలి.